కొలువున్నాడుగా ఈ చిదంబరంలో అరుపెరుంజ్యోతి సకల జీవులు ఆనందించి ఆకలి తీరి సంతోషించి అహింసతో ఆత్మ సహోదరత్వ భావముతో అందరూ కలిసిమెలిసి జీవించాలని అందరిలోనున్న దైవానుగ్రహముతో అందరికీ అన్నీ మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభము కలుగుగాక. తిరుచిట్రంబలం. సర్వే జనా సుఖ సంతోష ఆనంద భవంతు. అరుట్పెరుంజ్యోతి 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 అరుట్పెరుంజ్యోతి. తిరుచిట్రంబలం. అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి. అరుట్పెరుంజ్యోతి అరుపెరుంజ్యోతి. అరుట్పెరుంజ్యోతి. గుడ్ మార్నింగ్ అందరికి. లేట్ అవుతుంది, స్టార్ట్ చేసేయండి. ఓకే. వెరీ గుడ్. నిన్న జ్ఞానచర్య ఫస్ట్ 3 పాటలు చూసాం, 3 పాటలు డిస్కస్ చేసుకున్నాం. సో 4వది ఇప్పుడు. கண்டதெல்லாம் அனித்தியமே, கேட்டதெல்லாம் பழுதே, கற்றதெல்லாம் பொய்யே, நீர் கழித்ததெல்லாம் வீணே, உண்டதெல்லாம் மலமே, உட்கொண்டதெல்லாம் குறையே, உலகியலீர் இதுவரையும் உண்மை அறிந்திலீரே, விண்டதனால் என் இனி நீர் சமரச சன்மார்க்க மெய்நெறியை கடைபிடித்து மெய்ப்பொருள் நன்கு உணர்ந்தே எண்டகு சிற்றம்பலத்தே எந்தை அருள் அடைமின் இரவாத వరం పెరలాం ఇన్బమురలామే. ఈ పాటలో అసలు ఇప్పటి వరకు మనం ఏదైతే పొందామో, ఏదైతే నేర్చుకున్నామో, ఏదైతే మనం స్వీకరించామో అన్నీ కూడా వ్యర్థమే అంటున్నారు. ఇప్పటి వరకు మనం పొందిన అనుభవాలు కావచ్చు, లేక ఏదైనా అన్నీ కూడా వ్యర్థమే ఇక్కడ అంటున్నారు. అదేంటని ఇప్పుడు చూద్దాము. ఇప్పటి వరకు మీరు చూసినదంతా అనిత్యమే, విన్నదంతా వృధాయే, నేర్చుకున్నదంతా అసత్యమే, మీరు పొందిన ఆనందమంతా వ్యర్థమే, తిన్నది మనం తీసుకున్న ఆహారం కూడా అంతా కూడా మనకు చెడు చేకూర్చేదే అంటున్నారు. మనం తిన్నది అంతా కూడా మలమే, లోనికి తీసుకున్నవన్నీ దోషములే. ఓ ప్రపంచ జనులారా, ఇప్పటి వరకు సత్యాన్ని గ్రహించకున్నారే, వీటిని పదే పదే చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం అని అడుగుతున్నారు. ఇకపై మీరు సమరస సన్మార్గం అనే సత్య మార్గమును అనుసరించి సత్యమును గ్రహించి తలచుటకు యోగ్యమైనది. ఇక్కడ ఎండగు అంటున్నారు, ఎండగు సిట్రంబలం అంటారు. ఎండగు అంటే మనం తలచడానికి, అంటే ఇంకా వేరే ఏది కూడా మనం పదే పదే తలుచుకోవడానికి యోగ్యమైనదిగా లేదు. ఈ చిరాకాశంలో ఉన్న దైవాన్ని మాత్రమే మనము పదే పదే తలుచుకుంటూ ఉండాలి, నిరంతరము తలుచుకుంటూ ఉండాలి అన్నదే ఇక్కడ ఎండగు చిట్రంబలం. అంటే తలచుకోవడానికి యోగ్యమైనది ఏది అంటే ఆ ఒక్క దైవము మాత్రమే అన్నది ఇక్కడ చెప్తున్నారు. చిదాకాశములోని నా దైవము యొక్క అనుగ్రహాన్ని పొంది మరణము లేని వరమును పొంది
మహదానందమును పొందవచ్చు కదా అని మనల్ని పిలుస్తున్నారు ఇక్కడ వల్లలారు. సో ఈ పాట ద్వారా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏదైనా సరే, మన శరీరానికి తీసుకున్నదైనా, మన ఆ, ఆ, మనస్సుకి తీసుకున్నది కావచ్చు, ఏదైనా కూడా అన్నీ కూడా వ్యర్థాలే అంటున్నారు. అంటే మన ఈ మరణము లేని మహాజీవితం పొందడానికి ఇవన్నీ కూడా అసలు మనకి ఎటువంటి సాయం కూడా చెయ్యదు అని ఈ పాట ద్వారా మనకు తెలియజేస్తున్నారు. అంతా నిరుపయోగమే. అవును. ఆహారము కూడా మనకు చెడు చేకూరుస్తుంది ఇక్కడ. అలాగే శ్వాస కూడా, ఇప్పుడు మనం తీసుకుంటున్న ఈ శ్వాస ఏదైతే ఉందో అది మనకు మరణాన్ని చేరువ చేస్తుంది అంటున్నారు. ఈ శ్వాస కాదు మనం తీసుకోవాల్సింది. లోపల చిత్ అనే ఆ చిత్ ప్రాణాన్ని తీసుకోవాలి లోపల. అది భగవంతుని శ్వాస. అది తీసుకున్నప్పుడే మనం మరణము లేని మహాజీవితానికి చేరువవుతాం. ఇప్పుడు తీసుకుంటున్న శ్వాస కావచ్చు, ఆహారం కావచ్చు, లేక జ్ఞానం కావచ్చు, ఏదైనా ఇప్పుడు మనం పొందుతున్నది అన్నీ కూడా వ్యర్థమే అన్నది ఇక్కడ చెప్తున్నారు. అది అదే హోలీ బ్రెత్ అంటారు కదా. హోలీ బ్రెత్, అదే భగవంతుని శ్వాస. అదిదా మనము చిన్నపిల్లల్లాగా శ్వాసించడం చేస్తూ వస్తే మనము ఆ శ్వాసను తీర్చుకోగలము. అంటే బాగా యంగ్గా, అంటే పుట్టిన పిల్లలు చాలా యంగ్ స్టేజ్ కదా అది, అప్పుడు ఫ్రెష్గా ఉండే ఆ శ్వాస అనమాట. ఓకేనా, నెక్స్ట్ వెళ్దామా? ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదు. ఓకే, అది నెక్స్ట్. ప్రాణమా మేడం? ఏంటని అర్థం కాలేదు. అది శ్వాస ప్రాణమా అని. శ్వాస అంటే ఇక్కడ భగవంతుని శ్వాస అంటున్నారు. అదే చిత్ ఓకే. శ్వాస, చిత్ ప్రాణ శక్తి అంటాము. ప్రాణాన్ని పైకి తీసుకోవడం అని నేను అనుకుంటాను. ఆ ప్రాణం అంటే ఇక్కడ ఆ ప్రాణశక్తి అంటాం కదా, అది కూడా అదే సుషుమ్నా నుంచి తీసుకోవడమే మేడం. అదే ప్రాణశక్తి అంటాం, దాన్ని ప్రాణశక్తి అంటాం. ప్రాణాన్ని పైకి తీయడం అంటారు. మనకి బయట నుంచి తీసుకోవాల్సిన అవసరమే లేదు. లేకుండా కావాల్సినంత ప్రాణశక్తి లోపలే ఉంది. చిత్ నుంచి, చిత్ సభ నుంచి మనకి వస్తుంది. సుషుమ్నా గుండె తీసేదాన్ని ప్రాణం. పిల్లలారు ఎప్పుడు మీ శ్వాస సుషుమ్నాలోనే ఉండేటట్టు చూసుకోండి అని అంటారు. ఓకే, శ్వాసనే ప్రాణం. ఆ ప్రాణాన్ని గమనించుకోండి, లోపలే జరగాలి మనకి, బహిర్శ్వాస కాదు ఇది. శ్వాస. అదే మనము ఇది చేసే కొద్దిగా మనకి వచ్చి లోపల వేగాకాల్ అన్నది కలుగుతుంది. అందుకే లోపలే ఉండమంటారు ఆయన. ఆ లోపల ఉన్న ప్రాణశక్తిని స్వీకరించండి. వేగాకాల్ అంటే తెలుగు మళ్ళీ అది సబ్జెక్ట్. వేగాకాల్ అంటే చెప్పాం కదా, ఏం లేదు. మనం బయట నుంచి శ్వాస తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే దాంట్లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రెండు ఉంటది. మన లంగ్స్ ఏం చేస్తుంది, లోపల ఒక ప్రక్రియ చేసి దాంట్లో ఆక్సిజన్ పెట్టుకొని కార్బన్ డైఆక్సైడ్ ని బయట తోస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే వేగించడం అని చెప్తారు. ఈ లంగ్స్ ఆ వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది వచ్చి వేగించే కాల్ మీన్స్ ఆ శ్వాస తీసుకుంటున్నాం కదా, అదే. ఓకే, అదే మనము లోపల తీసుకునేది ప్రారంభించినప్పుడు లోపలే జరగడం అయ్యి అదే మనకి ప్రక్రియగా అయిపోయినప్పుడు, లోపల అంటే బయట నుంచి అస్సలు తీసుకోము, అప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ ఆ పని చేయదు. ఎందుకు చేయదంటే మొత్తం ఆక్సిజనే ఉంటుంది లోపల, అంటే మొత్తం అమృతం అన్నమాట. అది వల్లలారు చెప్తారు, బయట గాలిలో విషం ఉంది, లోపల గాలిలో అమృతం మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వేగించినప్పుడు అమృతాన్ని తీసుకొని విషాన్ని తోసేస్తున్నాము. సో లోపల అయితే పూర్తి అమృతమే ఉంటుంది. అమృతమే ఉన్నప్పుడు లంగ్స్ కి పని లేదు కదా, వర్క్ లేదు. కాబట్టి
అది ఏం పని చేయదు. సో వేగించాల్సిన అవసరం లేదు కాబట్టి వేగాకాల్ అంటారు. ఓకే. ఉమ్. ఓకే. నెక్స్ట్ இன்புறலாம் எவ்வுலகும் ஏத்திட வாழ்ந்திடலாம் எல்லாம் செய்வல்ல சித்தி இறைமையும் பெற்றிடலாம் அன்புடையீர் வம்மின் இங்கே சமரச சன்மார்க்கம் அடைந்திடுமின் அகவடிவிங்கு அனகவடிவாகி பொன்புடை நன்கோளிர் ஒளியே புத்தமுதே ஞான பூரணமே ஆரணத்தின் பொருள் முடிமேல் பொருளே வன்புடையார் பெறற்கரிதாம் மணியே சிற்றபையின் மாமருந்தே என்றுரைமின் தீமையெல்லாம் తవిర్దే. ఇక్కడ మహదానందంను పొందవచ్చు, ఇక్కడికి రండి అని మనల్ని ఇక్కడ ఆహ్వానిస్తున్నారు వள்ளలార్. సకల లోకాలు మనల్ని కీర్తించేలా జీవించవచ్చు, సర్వవల్లభ సిద్ధిని దివ్యత్వాన్ని పొందవచ్చు. నా ప్రియ జనులారా ఇక్కడకు రండి, సమరస సన్మార్గాన్ని చేరుకోండి. ఈ ఆత్మస్వరూపం అఖండ స్వరూపమై, దాన్నే ఇక్కడ ఏంటది అగవడివం ఇంగే అనగవడివం ఆగుం అంటారు. అంటే అగవడివం అంటే అగం అంటే ఆత్మ, ఆత్మస్వరూపం. ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఆత్మస్వరూపంగా ఉందో అది అఖండ స్వరూపంగా అవుతుంది. అంటే మొత్తం అన్నింటా అది నిండి దైవస్థితిని పొందినప్పుడు, దైవం ఇప్పుడు ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తాం? అన్నిట్లో ఉంది, అన్నింటా నిండి ఉంది. సో అలా మనం కూడా అన్నింటా నిండి ఆ దైవ స్వరూపులుగా అవుతాం అన్నమాట. సో ఇక్కడ ఆత్మస్వరూపం అఖండ స్వరూపమై అది ఎలా ఉంటుంది అంటే బంగారు కాంతిని వెదజల్లే ప్రకాశముగా, సరికొత్త అమృతముగా ఉంటుంది, జ్ఞాన పూరణమై ఉంటుంది. ఇక్కడ వేద సారానికి మకుటమై ఆ మకుటానికి అతీతంగా ఉన్న దైవమా అంటున్నారు. అంటే వేదాలను వివరించేది ఇక్కడ ఆగమాలు, మనకి వేదాలను వివరిస్తుంది. సో ఆ ఆగమాలకు కూడా వాటన్నింటికి మకుటంగా ఉన్నది దైవము, అరుట్పెరుంజ్యోతి అని ఇక్కడ చెప్తున్నారు. ప్రేమ లేని వారు పొందడానికి అసాధ్యంగా ఉన్న మణియే అని అంటున్నారు ఇక్కడ. అంటే ప్రేమ లేని వారు అంటే కఠిన చిత్తం అంటారు. కఠిన చిత్తం కలిగిన వారు వాళ్ళకి ప్రేమ దయ అన్నది రావడం కష్టంగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు. సో అటువంటి వారు పొందడానికి అసాధ్యంగా ఉన్నది ఈ దైవం. చిత్సభలోని మహా ఔషధమా అని కీర్తించగా సకల చెడు విషయాలు తొలగిపోవునే అని పాడుతున్నారు. అంటే ఇక్కడ చిత్సభలో కొలువైన ఆ మహా ఔషధం అరుట్పెరుంజ్యోతి ఏదైతే ఉందో దాన్ని మనం పట్టుకున్నప్పుడు మనలోని కఠిన చిత్తం మొదలైన చెడు విషయాలన్నీ తొలగిపోతుంది అని అంటున్నారు వள்ளలార్. సో కాబట్టి చిత్సభలోని అరుట్పెరుంజ్యోతిని పట్టుకున్నప్పుడు మనలోని చెడు అంతా నిర్మూలించబడి మనము దానిలాగే అరుట్పెరుంజ్యోతిలాగే దాని అనుగ్రహముతో, అరుట్పెరుంజ్యోతి అనుగ్రహముతో మనము అరుట్పెరుంజ్యోతిగానే మారుతాము, మరణము లేని మహాజీవితాన్ని పొందుతాము. కాబట్టి రండి అని పిలుస్తున్నారు. లలిత రాజీ కొంచెం చెప్పండి. స్ట్రక్ అయ్యిందని చెప్పండి. స్ట్రక్ అయ్యేది కాస్త ఇందాక, అందుకని పిలిచా అంతే. అవునా, వినిపించలేదా? కాస్త ఒక ఫ్యూ సెకండ్స్. ఓకే, మాకు వినిపించింది. ఇది నా ప్రాబ్లమేనా? ఇట్స్ ఓకే మేడం, మీ ప్రాబ్లం అండి, మాకు వినిపిస్తానన్నది. ఓకే. అయినా కొంచెం మీరు వీడియోలో చూడొచ్చు, వీడియోలో పెడతాం. లేదు, వీడియో పెడతాం కదా, దాంట్లో ఒకసారి చూసుకోండి వచ్చేస్తుంది. సరే సరే మేడం, వీడియో పెడతాం. సో ఇది కాబట్టి ఈ అన్ని పాటల్లో కూడా మనల్ని రండి, సన్మార్గానికి రండి అని వள்ளలార్ పిలుస్తున్నారు. ఒక్కసారి కంప్లీట్ మీనింగ్ చెప్పేసేయండి ఈ స్టాంజాది. ఒక్కసారి కంప్లీట్ మీనింగ్. అదే ఇక్కడ మనల్ని సన్మార్గానికి ఎందుకు పిలుస్తున్నారంటే ఇప్పుడు ఆత్మస్వరూపముగా ఉన్నది ఏదైతే ఉందో మనం అంతా కూడా ఆత్మస్వరూపమని తెలుసు మనకి.
సో ఆత్మస్వరూపంగా ఉన్న మనము అఖండ స్వరూపం అవ్వాలి. అంటే ఇప్పుడు ఆత్మస్వరూపంగా ఈ దేహంలో ఉన్నాము. అఖండ స్వరూపం అయినప్పుడు ఏమవుతుంది? మొత్తం దైవం ఎట్లయితే అన్నింటా నిండి ఉందో అలా మనము కూడా అన్నింటా ప్రతి అణువులోనూ మనం నిండి ఉంటాము. ఎస్. సో అలా అవ్వడానికి, మరణము లేని మహాజీవితాన్ని మనం పొందడానికి చిత్సభలోని అరుట్పెరుంజ్యోతిని మనం పట్టుకున్నప్పుడు మనలోని దోషాలన్నీ నిర్మూలించబడి పూర్తిగా మనము ఆ దైవంగానే మారుతాము. కనుక రండి ఇక్కడికి అని పిలుస్తున్నారు. ఓకే, థ్యాంక్ ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యూ. క్వశ్చన్స్ అర్థమైందా? అంతే. అదే చిత్సభలోని దైవమే మనకు అన్ని ఔషధాలను చేకూరుస్తుంది. దాన్ని పట్టుకొని మీరు దాన్ని పట్టుకోవాల్సిందే మన పని. అది దివ్య అఖండ స్వరూపం అయ్యి సర్వలోకాలలో వెలుగుతురుగాక. కాబట్టి ఈ సన్మార్గానికి రండి అని స్వామి ఆహ్వానిస్తున్నారు. ఓకే, నెక్స్ట్. தீமை எல்லாம் நன்மை என்றே திருவுளம் கொண்டு அருளி சிறியேனுக்கு அருளமுதம் தெளிவளித்த திறத்தை ஆமயம் தீர்த்து இயற்கை இன்ப அனுபவமே மயமாய் அம்பலத்தே விளங்குகின்ற அருட்பெரும் ஜோதியை ஓர் ஓமயவான் வடிவுடையார் உள்ளகத்தே நிறைந்த ஒரு பொருளை பெரும் கருணை உடைய பெரும் பதியை நாம் அருவி இரவாத நலம் பெறலாம் உலகீர் நல்ல ஒரு தருணம் இது வல்லை வம்மின் நீரே. సో ఇది మనలోని చెడునంతా, అంటే ఇంతకు ముందు పాటలో చెప్పారు కదా, మనలో ఉన్న దోషాలు చెడు అన్ని కూడా పోగొడుతుంది అరుట్పెరుంజ్యోతి అని. సో మనలోని చెడునంతా చెడుని మంచిగా మార్చగల అనుగ్రహ శక్తి చే అనుగ్రహించి ఈ పసివాడికి, అంటే వల్లలార్ ఆయనకు కలిగిన అనుభవాన్ని చెప్తున్నారు. ఈ పసివాడికి అనుగ్రహ అమృతం అనే స్పష్టతను కలిగించి, అంటే అనుగ్రహము అన్న మనకి అనుగ్రహం కలిగినప్పుడు మనకు స్పష్టత ఏర్పడుతుంది. ఇప్పటి వరకు కూడా ఏదో ఒక కన్ఫ్యూజన్లో ఉంటూనే ఉంటాము. ఏది సత్యము అని తెలుసుకోలేని ఒక అస్పష్టత ఉంటూనే ఉంటుంది. సో దాన్ని పోగొట్టి స్పష్టతను ఇస్తారనమాట. స్పష్టతను కలిగించి అనుగ్రహించిన వల్లభమును ఆత్మ యొక్క ఆమయం తీర్తు అంటారు. ఆమయం తీర్తు అంటే ఇక్కడ ఆత్మ యొక్క సహజ మలం ఉంది. ఏంటి, మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఆత్మ యొక్క సహజ మలము అహంకారాన్ని పోగొడుతుంది అన్నమాట. అహంకారాన్ని ఎప్పుడు పోగొడుతుంది అంటే అహంకార మలం మానవ ప్రయత్నము చేత నిర్మూలించడం అసాధ్యం. దైవానుగ్రహం చేత శుద్ధ దేహం పొందిన వారికే అది సాధ్యము అని వల్లలార్ మనకు చెప్తారు. ఇది ఉపదేశాలలో ఉంది. సో శుద్ధ దేహం పొందిన తరువాతే అనుగ్రహం పొందిన తరువాతనే మనకి ఈ అహంకార మలం అన్నది ఆది మలం, అది ఆ తర్వాతే నిర్మూలించబడుతుంది. అప్పటి వరకు కూడా మనకు అహంకారం ఉంటూనే ఉంటుంది. జ్ఞానం పొందిన తరువాత కూడా, అంటే ఎన్లైటన్మెంట్ అంటాం కదా, అది దాన్ని పొందిన తరువాత కూడా అహంకారం అన్నది ఉంటూనే ఉంది. శుద్ధదేహం పొందిన వారికే అనుగ్రహము చేత అహంకారం నిర్మూలించబడుతుంది. సో ఇక్కడ ఆత్మ యొక్క సహజమలమైన అహంకారాన్ని నిర్మూలించి ప్రకృతి సహజ ఆనంద అనుభవమై చిదాకాశంలో కొలువైయున్న అరుట్పెరుంజ్యోతిని, ఓంకార స్వరూపాన్ని, అంటే ఇక్కడ ప్రణవదేహం, శుద్ధదేహం పొందిన తరువాత ప్రణవదేహం అన్నది సిద్ధిస్తుంది. ప్రణవదేహాన్ని పొందిన వారి ఆత్మలో నిండి ఉన్న దైవాన్ని, మహాకారుణ్యము కలిగిన మహాపతిని చేరుకొని మరణము లేని వరమును పొందవచ్చు.
ఇది మంచి తరుణము కదా, రండి అని పిలుస్తున్నారు వాళ్ళలా. సో అహంకారం తొలగిన తర్వాతనే, అంటే శుద్ధదేహం పొందిన తరువాత అహంకారం తొలగించబడి ఆ తర్వాత ప్రణవదేహములో ఉన్నవారి ఆత్మలో నిండి ఉన్న దైవం అంటున్నారు. అంటే ఇప్పుడు మనలో లేదా అంటే మనలో కూడా ఉంది దైవం, కానీ అది కార్యరూపం దాల్చలేదు, ఇంకా సాక్షిగా మాత్రమే ఉంటూ ఉంది. అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందంటే శుద్ధదేహం పొందిన తరువాత అనుగ్రహం పొంది ఆ తర్వాత ప్రణవదేహం ఆపై జ్ఞానదేహం పొందినప్పుడు మాత్రమే అది కార్యరూపం దాలుస్తుంది. అప్పటి వరకు సాక్షిగానే ఉంటుంది. సో ఇక్కడ మంచి చెడు ఏది చేసినా అది మన స్వాతంత్రంలో మనం చేస్తున్నదే. భగవంతుడు అక్కడ సాక్షిగా సాక్షిగానే ఉంటాడు, ఏమి చెయ్యడనమాట. కాబట్టి ఈ శుద్ధదేహం, ప్రణవదేహం, జ్ఞానదేహం వీటన్నిటినీ పొందవచ్చు ఇక్కడ రండి అంటున్నారు. అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో, ఈ పాటలో? అమ్మగారు నమస్కారం. నమస్తే సార్, ఈ చెప్పండి. వచ్చింది కాబట్టి ఒక మలత్రయము అనేది ఒకటి చూశాను. ఒకటి నిర్మలము, 2 ఆత్మ ఏకమలము అహంకారము, 3 జీవము మలత్రయము అహంకారము కర్మ మాయ. అవును సార్. ఇదే సందర్భం ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి కొద్దిగా, ఈ మూడింటి గురించి కొద్దిగా చెప్తారా? ఎలా డివైడ్ అయిపోయినాయి? అంటే అరుట్పెరంజ్యోతి భగవంతుడి అన్నది నిర్మలం అన్నమాట. అంటే ఏ మలము లేకుండా నిర్మలంగా ఉన్నది భగవంతుని స్థితి. దానికంటే కింద స్థితి అన్నది ఆత్మస్థితి. అందులో ఏంటంటే అహంకార మలం అన్న ఏకమలం ఉంటుంది. ఆత్మలోనే మలం ఉంది అంటున్నారు ఇక్కడ. దానికంటే కింద ఇప్పుడు మనం ఉంటున్న స్థితి ఏంటంటే జీవాత్మ స్థితి. సో జీవాత్మ స్థితిలో మనకి కర్మ మాయ ఈ రెండు కూడా ఉన్నాయి. సో అందుకే మలత్రయం, ఈ 3 కలిసి ఉన్నాయి మనకి. అహంకారము, కర్మ, మాయ, ఈ మూడిటి వల్ల మనం బందీలై ఉన్నాం. మనం ఈ జీవాత్మ స్థితి నుంచి ఆత్మస్థితికి చేరుకున్నప్పుడు ఈ 2 పోతాయి. కర్మ మాయ అన్న 2 మలాలు పోతాయి. అహంకార మలం మాత్రం ఉంటూనే ఉంటుంది. అంటే జ్ఞానం పొందిన తరువాత కూడా వాళ్ళకి కర్మ మాయ ఉండదు, కానీ అహంకార మలం అన్నది ఉంటూనే ఉంటుంది. అదే ఈ పాటలో మనకి చెప్తున్నారు, శుద్ధదేహం పొందిన తరువాతనే ఆ అహంకారం అన్న మలం కూడా అప్పుడే పోతుంది, అంతవరకు ఉంటూనే ఉంటుంది అని చెప్తున్నారు ఈ పాటలో. అంటే అమ్మగారు ఇండైరెక్ట్ మనం అరుట్పెరంజ్యోతి స్థితిని చేరుకున్నప్పుడు అది కూడా నిర్మూలించబడి పూర్తిగా నిర్మలం అయిపోతాం అక్కడ. నుంచి ఆత్మస్థితి, ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితి, అదే ఐ మీన్ అరుట్పెరంజ్యోతి స్థితికి వెళ్తాము. ఓకే అమ్మగారు, అంటే 3వ స్థితిలో ఉన్నాము. ఆ 3వ స్థితిలో శుద్ధదేహం ఎప్పుడైతే శుద్ధదేహంగా మారిందో ఆ కర్మ మాయ నుంచి బయటకు వస్తామో, అక్కడ నుంచి ప్రణవదేహంలోకి ఎప్పుడైతే వెళ్తామో ఏకమలము అహంకారంతో కూడి ఉంటామో, అక్కడ నుంచి జ్ఞానదేహంలోకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు పతి నిర్మలము పూర్తి పరమాత్మలో. రైట్, ఆ విధంగా అర్థం చేస్తారు. అంతే సార్. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే సార్. ఇంకా ఇంకేమైనా క్వశ్చన్స్? కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ చేద్దాము. நீர் பிறரோ யான் உமக்கு நேய உறவலனோ நெடுமொழியே உரைப்ப நன்றி கொடுமொழி சொல்வேனோ சார்புறவே அருளமுதம் தந்தெனை மேலேற்றி தனித்த பெரும் சுகமளித்த தனித்த பெரும் பதிதான்
சீர்பெறவே திருப்பொதுவில் திருமேனி தரித்து சித்தாடல் புரிகின்ற திருநாள்கள் அடுத்த ஓர் புறவே இது நல்ல தருணம் இங்கே வம்மின் உலகியலீர் உண்ணியவாறு உற்றிடுவீர் விரைந்தே. ఓకే. ఇక్కడ మనల్ని చూసి అడుగుతున్నారు వల్లలారు. మీరు వేరు నేను వేరు అనుకుంటున్నారా? మీరు నాకు పరులు కాదు, నేను మీకు ఆప్తుడనే కదా అని అంటున్నారు. మీకు నేను ఎన్నటికీ మంచి విషయాన్ని చెబుతానే కానీ చెడు విషయాలను చెబుతానా అని అడుగుతున్నారు. అంటే ఆయన నమ్మమని చెప్తున్నారు. ఆయన చెప్పేది నమ్మకుండా ఉన్నారు, నా మీద నమ్మకం లేదా, నన్ను నమ్మండి, నేను చెప్పేది అన్నీ మీ మంచి కోసమే చెప్తున్నాను అని మనల్ని ప్రాధేయపడుతున్నారు ఆయన. నన్ను నమ్మండి ఓ ఆప్తులారా, అనుగ్రహ అమృతాన్ని అనుగ్రహించి నన్ను పైకెక్కించి అసమానమైన సుఖాన్ని నాకు ప్రసాదించిన ఓ అసమానమైన మహాపతి అయిన అరుట్పెరుంజ్యోతిని సీర్పెరవే అంటున్నారు ఇక్కడ. సీర్పెరవే అంటే ఇందాక మాట్లాడుకున్నాం కదా, వేగాక్కాల్. భగవంతుని శ్వాసను మనం పొందుటకు చిదాకాశంలో దివ్య స్వరూపాన్ని ధరించి చిదానంద నాట్యం చేస్తున్న రోజులివి అని అంటున్నారు. సో రోజులు ఈ రోజులు అని పర్టికులర్గా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ అందరికీ చిదాకాశంలో అంటే ఆత్మలో భగవంతుడు కొలువై ఉన్నాడు. కానీ మనకు తెలిసినట్టే ఇక్కడ అది కార్యరూపం దాల్చలేదు, సాక్షిగానే ఉంటూ ఉంది. ఎప్పుడైతే ఆ భగవంతుడు కార్యరూపం దాలుస్తాడో అప్పుడు దివ్య స్వరూపాన్ని ధరిస్తాడు. ఇక్కడ వள்ளలార్కి ఆయన లోపల కొలువై ఉన్న అరుట్పెరుంజ్యోతి కార్యరూపం దాల్చింది కనుకనే దివ్య స్వరూపాన్ని ధరించి చిదానంద నాట్యం చేస్తున్న రోజులివి అంటున్నారు వள்ளలార్. అంటే వள்ளలార్కి లోపల అరుట్పెరుంజ్యోతి కార్యరూపం దాల్చింది కాబట్టి ఈ రోజులలో ఇకపై వள்ளలార్ పొందిన తరువాత నుండి సో అది కార్యరూపం దాల్చి ఆయన ద్వారా అందరికీ శుభము కలుగ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇది మంచి తరుణం, ఓ ప్రపంచ జనులారా ఇక్కడకు రండి, తగు ఫలితాన్ని పొందగలరు, త్వరపడండి అని పిలుస్తున్నారు వள்ளలార్. సో ఇక్కడ ఏంటంటే వள்ளలార్కి కార్యరూపం దాల్చింది కాబట్టి వள்ளలార్ ద్వారా మనకు అన్నీ మంచి జరుగుతుంది. అంటే ఆయన ఆ వరాన్ని పొందారు అరుట్పెరుంజ్యోతి దగ్గర నుండి. అన్నీ నువ్వే చెయ్యి అన్న పూర్ణ వల్లభాన్ని అరుట్పెరుంజ్యోతి వள்ளలార్కి ప్రసాదించింది. కాబట్టి ఆయన్ని మనం పట్టుకున్నప్పుడు అన్నీ కూడా మనకి అవసరమైనవన్నీ కూడా ఆయనచే మనకు చేకూరబడుతుంది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ పాట ద్వారా మనల్ని ఆహ్వానిస్తున్నారు. సన్మార్గంలోకి రండి, ఇక్కడకు రండి అని పిలుస్తున్నారు. ఓకే. క్వశ్చన్స్ అర్థమవుతుందా? అర్థమవుతుంది మేడం. సో ఈ ప్రతి పాటలో ఈ మొత్తం పాటల్లో అన్నీ కూడా మనల్ని ఆయన సన్మార్గంలోకి ఆహ్వానిస్తున్నారు అనమాట. మరణము లేని మహాజీవితం మనం పొందవచ్చు. సో ఎలా అంతా పొందవచ్చు, ఏమేమి వస్తాయి, ఈ అనుగ్రహం అన్నది మనం పొందితే ఏ వరాల ఎంత మనకు వస్తాయి అన్న విషయాన్ని ఈ పాటల ద్వారా మనకి తెలియజేస్తూ మనల్ని పిలుస్తున్నారు అనమాట. ఇవన్నీ పొందవచ్చు, రండి ఇక్కడికి అని చెప్తూ వస్తున్నారు. తను ఏమేమి పొందాడో అవి మనకు చెప్తూ అవి మనకు వస్తాయని ఆహ్వానిస్తున్నారు. అంటే అవన్నీ చెప్తే మనం కొంచెం ఆకర్షితులై ఓకే వస్తాము అని ఒక చిన్న ఆశను చూపిస్తున్నారు మనకి ఇక్కడ. అది ఇంకా ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఎందుకంటే రోజుకి ఒక 3-4 సాంగ్స్ అని అనుకున్నాము. సో ఇప్పటి వరకు ఇవి చూసాము.
ఏమన్నా క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగొచ్చు ఇక్కడ. ఉమ్. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు లలిత, అందుకని రావడం లేదు ఎవరికి డౌట్. క్వశ్చన్స్ రావట్లేదంటారా? ఉమ్, ఇప్పుడు 3 అయింది, 4 అయింది. 4 అయ్యిందా? ఉమ్, ఓకే ఓకే 4 అయింది. ఉమ్. ఉమ్, ఓకే. అది ఈరోజు నువ్వు కొంచెం త్వరగా చెప్పినట్టుంది. అవును. 5:20కి స్టార్ట్ చేశాం కదా మేడం. ఆ, నిన్న కొంచెం 5:30 అయిపోయింది స్టార్ట్ అవ్వడానికి, అండ్ కొంచెం డిస్కషన్స్ అంతా ఉండింది బాగా. అమ్మగారు, చెప్పండి సార్. మొదటి స్టాండియాలో అదే నాకు మీ పేరు తెలియదు అమ్మగారు. మీరును అదే మీ ఇద్దరు పేర్లు చెప్పండి అమ్మగారు, నాకు ఆ పేరు ఐడియా లేదు. మీ పేరు? నా పేరు లలిత సార్. ఇంకో అమ్మగారి పేరు? ఆ అమ్మ పేరు లత. ఆహా, ఓకే ఓకే. ఓకే. అమ్మగారు, మొదటి స్టాండియాలో అదే ఇప్పుడు అన్ని వ్యర్థములే, ఇప్పుడు వరకు ఏదైనా కావచ్చు, ప్రస్తుతం వరకు చేసిన అన్ని కూడా వ్యర్థములే ఉమ్, అనే విషయం చేసుకొని, తర్వాత దాంట్లో రెండో స్టెప్ లోకి ఏంటంటే మన యొక్క అంటే బాహ్య శ్వాస ఏదైతే ఉందో అది కన్నా మన అంతర్శ్వాస ఏదైతే ఉందో, ప్రాణశక్తి ఏదైతే ఉందో అది సరిపోతుందని మన లతా మేడం గారు చాలా సిస్టమేటిక్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే దాని పూర్తి అవగాహనకు వచ్చేసింది. అవును. ఇప్పటి వరకు చేసిన అన్ని కూడా వ్యర్థంలే అనే ఆ స్టాండ్ ఏదైతే ఉందో, అంటే నిత్యానిత్య వివేకం లేకుండా ఏదైతే అంటే నిత్యమైనటువంటిది ఏది, అనిత్యమైనటువంటి ఏదటువంటిది అనేటువంటి వివేకం ఏదైతే లేకుండా అనిత్యమైనటువంటి వాటిని ఏవైతే పట్టుకొని వాటితో ఇప్పటివరకు సమయం ఏదైతే ఉందో వాటిని ఏదైతే వ్యర్థం చేసామో, ఆర్ ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటి నుంచి అయినా నిత్యమైనవి ఏటో తెలుసుకొని వాటి ద్వారా ప్రయాణం సాగించడమే ఈ అరుపురింజ్యోతి యొక్క వివేకాన్ని కలిగిస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా ఒక మాటలో చెప్పాలంటే నిత్యానిత్య వివేకాన్ని ఇప్పటి నుంచి పొందుతాము అని అర్థం చేసుకోవచ్చు అనిపిస్తుంది స్టాంజా యొక్క ఫస్ట్ లైన్. అవును సార్, అవును, అంతే. తర్వాత ప్రాణశక్తి, అదే బయట నుంచి తీసుకునే శ్వాస ఏదైతే ఉందో, ఎస్, అది ఎందుకంటే మనం ఎప్పుడైతే మనము ఈ రూట్ లో వచ్చి ఆ విధంగా చిత్ సభలో మనం కాన్సన్ట్రేట్ చేసి ఆ మెడిటేషన్ అలా ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా మనకి స్లోగా 20 నుంచి అంటే శ్వాసలు మనం గమనిస్తున్న శ్వాసలు ఒక నిమిషంలో 20 నుంచి 18 లేదా 15 లేదా 12 లేదా 8 అలా తగ్గుతూ తగ్గుతూ వస్తున్నప్పుడు లోపల ఉన్న ప్రాణశక్తి మనకు సరిపోను ఏదైతే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలకు సరిపోను ఏదైతే ఉందో, అమ్మగారు అది లతా అమ్మగారు చెప్పారు, ఏది సుషుమ్నా ద్వారా తీసుకున్నటువంటి శ్వాస ఏదైతే ఉందో అది సరిపోతుంది ప్రాణశక్తికి. అంటే ఇండైరెక్ట్లీ సుషుమ్నా అన్న లేకపోతే లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో ఈ శ్వాసలు బయట మనం గమనిస్తున్న శ్వాసలు ఏవైతే ఉన్నాయో క్రమక్రమంగా తగ్గుతూ 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 ఒక నిమిషానికి లేక 5 లేక 4 కూడా తగ్గిపోతుంది. అంటే ఇండైరెక్ట్లీ లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి మన ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలకి లేకపోతే మనకు సరిపోను ప్రాణశక్తిని అందిస్తుంది. అవును. అది బయట చేయడానికి లోపల నుంచి ఆ స్టాంజా యొక్క టోటల్ యొక్క అండర్స్టాండింగ్ ఇదేనని నేను అనుకుంటున్నాను. అవును, ఇక్కడ ఏంటంటే బాహ్యం నుంచి మనం ఏదైతే ఇప్పుడు తీసుకుంటున్నామో అది శ్వాస కావచ్చు, ఆహారం కావచ్చు, నీరు కావచ్చు, లేక ఇప్పటి వరకు పొందిన జ్ఞానం కానీ అన్నీ కూడా ఇక్కడ మనకి ఈ ప్రాసెస్లో, అంటే మరణము లేని మహాజీవితం పొందే ఈ ప్రాసెస్లో అవన్నీ కూడా మనకి వ్యర్థంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు చేసిందంతా కూడా ఏది కూడా ఈ ప్రాసెస్కి పనికిరాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే టోటల్ ఇన్నర్ లోనే డిఫరెంట్ మనకి అన్నమాట. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ లో జరిగేది ఇంకొక ఇది. దానికి దీనికి సంబంధం లేదు అన్నట్టే ఇక్కడ చెప్తారు. ఇన్నర్ లోనే మనకు అందుతుంది, మనకి ఏం కావాలో అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. అంతే కదా మేడం? మనకు కావాల్సిందంతా మనలోనే మనకి అందుతుంది. అటువంటి స్థాయికి అదే ఒకసారి విన్నాను. అదే లతా అమ్మగారు చెప్తున్నప్పుడు అదే నెలకు ఒకసారి ఎప్పుడో ఒక్క ముద్ద మాత్రమే అన్నం తినేవారు స్వామి గారు అంటే అర్థం ఏంటంటే బాహ్య పదార్థాలు కూడా తీసుకొని అవసరమైనటువంటి శక్తిని పొందుతాం మనం ఆ స్థితికి అవును, వచ్చినప్పుడు. అవును, పూర్తిగా. అసలు అది కూడా ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ఆప్తులు వాళ్ళు బలవంతం చేస్తే ఒక ముద్ద తినేవాళ్ళు, లేకపోతే అది కూడా అవసరం లేదు ఆయనకి.
అలా అంతే. ఉండేవారు. సో ఆ స్థితిని మనం పొందాలి, అంతటి ఉన్నత స్థితిని పొందగలం. పొందగలం. థ్యాంక్స్ అమ్మగారు, థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరైనా అడగొచ్చు క్వశ్చన్. క్వశ్చన్స్? ఓకే, ఒకసారి తిరిగి దాన్ని ఒకసారి చెప్పమ్మా. ఒకసారి మొత్తం 4 చేరి తెలుగులో చెప్పి. ఓకే ఓకే, తెలుగులో అలాగే చెప్పేస్తాను సార్. రివిజన్. ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు మరి? ఇది అవ్వంగానే 28 పాటలు అవ్వంగానే ఎగ్జామ్ ఉంటుంది ఇంకా. ఓకే. ఓకే. ఇప్పటి వరకు మీరు చూసినదంతా అనిత్యమే, విన్నదంతా వృధాయే, నేర్చుకున్నదంతా అసత్యమే, మీరు పొందిన ఆనందమంతా వ్యర్థమే, తిన్నదంతా మలమే, లోనికి తీసుకున్నవన్నీ దోషములే. ఓ ప్రపంచ జనులారా, ఇప్పటి వరకు సత్యాన్ని గ్రహించకున్నారే, వీటిని పదే పదే చెప్పడం వలన ఏమి ప్రయోజనం? ఇకపై మీరు సమరస సన్మార్గమనే సత్య మార్గమును అనుసరించి సత్యమును గ్రహించి తలచుటకు యోగ్యమైనదైన చిదాకాశములోని నా దైవము యొక్క అనుగ్రహాన్ని పొంది మరణము లేని వరమును పొంది మహదానందమును పొందవచ్చు కదా అని చెప్తున్నారు. నెక్స్ట్ సాంగ్లో మహదానందమును పొందవచ్చు, సకల లోకాలు మనల్ని కీర్తించేలా జీవించవచ్చు, సర్వవల్లభ సిద్ధిని దివ్యత్వాన్ని పొందవచ్చు. నా ప్రియ జనులారా, ఇక్కడకు రండి, సమరస సన్మార్గాన్ని చేరుకోండి. ఈ ఆత్మస్వరూపం అఖండ స్వరూపమై బంగారు కాంతిని వెదజల్లే ప్రకాశమై సరికొత్త అమృతమై జ్ఞానపూర్ణమై వేద సారానికి మకుటమై ఆ మకుటానికి అతీతంగా ఉన్న దైవముగా ఉండి ప్రేమ లేని వారు పొందడానికి అసాధ్యముగా ఉన్న మణిగా ఉన్నది. చిత్సభలోని మహా ఔషధమా అని కీర్తించగా సకల చెడు విషయాలు తొలగిపోవునే. అంటే చిత్సభలో కొలువైన ఆ మహా ఔషధాన్ని మనం పట్టుకున్నప్పుడు మనలోని కఠిన చిత్తం మొదలైన చెడు విషయాలన్నీ తొలగిపోతుంది అని అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్, మనలోని చెడునంతా మంచిగా మార్చగల అనుగ్రహ శక్తిచే అనుగ్రహించి ఈ పసివాడిని అంటే వల్లలార్ని అనుగ్రహ అమృతముచే స్పష్టతను కలిగించి అనుగ్రహించిన వల్లభమును ఆత్మ యొక్క సహజమలమైన అహంకారాన్ని నిర్మూలించి ప్రకృతి సహజ ఆనంద అనుభవమై చిదాకాశంలో కొలువైన అరుట్పెరుంజ్యోతిని ఓంకార స్వరూపాన్ని అంటే ఇక్కడ ప్రణవదేహాన్ని చెప్తున్నారు. ప్రణవదేహాన్ని పొందిన వారి ఆత్మలో నిండి ఉన్న దైవాన్ని మహాకారుణ్యము కలిగిన మహాపతిని చేరుకొని మరణము లేని వరమును పొందవచ్చు. ఇది మంచి తరుణము కదా, రండి అని పిలుస్తున్నారు. మీరు వేరా నేను వేరా, మీరు నేను వేరా అని అంటున్నారు వల్లలారు. నేను మీకు ఆప్తుడను కానా? మీకు నేను ఎన్నటికీ మంచి విషయాన్ని చెబుతానే కాని చెడు విషయాలను చెబుతానా? నన్ను నమ్మండి ఓ ఆప్తులారా. అనుగ్రహ అమృతాన్ని అనుగ్రహించి నన్ను పైకెక్కించి అసమానమైన సుఖాన్ని నాకు ప్రసాదించిన అసమానమైన మహాపతి అయిన అరుట్పెరుంజ్యోతి సకల వల్లభమును భగవంతుని శ్వాసను మనం పొందుటకు చిదాకాశంలో దివ్య స్వరూపాన్ని ధరించి చిదానంద నాట్యం చేస్తున్న రోజులివి. ఇక్కడ అందరికీ చిదాకాశంలో అంటే ఆత్మలో భగవంతుడు కొలువై ఉన్నాడు, కానీ కార్యరూపం దాల్చలేదు, సాక్షిగా మాత్రమే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ భగవంతుడు కార్యరూపం దాలుస్తాడో అప్పుడు దివ్య స్వరూపాన్ని ధరిస్తాడు. ఇక్కడ వల్లలార్కి ఆయన లోపల కొలువైయున్న అరుట్పెరుంజ్యోతి కార్యరూపం దాల్చింది కనుకనే దివ్య స్వరూపాన్ని ధరించి చిదానంద నాట్యం చేస్తున్న రోజులివి అని అంటున్నారు వల్లలార్. కనుక ఇది మంచి తరుణం. ఓ ప్రపంచ జనులారా, ఇక్కడకు రండి,
తగు ఫలితాన్ని పొందగలరు, త్వరపడండి అని పిలుస్తున్నారు వల్లలారు ఇక్కడ. సో అందరూ రండి సన్మార్గానికి, అందరూ వచ్చేయండి అని పిలుస్తున్నారు. మరణము లేని మహాజీవితం పొందడానికి సన్మార్గానికి రండి. ఇక్కడ టైం ఉంది, సో నేను చెప్తాను. ఈ మహాజీవితం, మరణం లేని మహాజీవితం అన్నది అంటే అందరూ ఏం చేస్తున్నాము, ఆనందం ఆనందం అన్న ఆ స్థితిలో ధ్యానం చేస్తూ చేస్తూ కళ్ళు మూసుకొని కూర్చుని అదే ఆనంద స్థితి అని అక్కడే ఉండిపోతూ ఉంటారు. సో అక్కడే ఉండిపోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే వాళ్ళు సమాధికి వెళ్తారు. సమాధిలో వాళ్ళు ఎలా ఉంటారు అని చూసినామంటే వాళ్ళు అది అక్కడ ఒక తెలియని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలా పొందుతూ పొందుతూ ఉంటారు. కానీ ఒకానొక సమయము వాళ్ళకే ఎరుక లేకుండా, అంటే వాళ్ళకి ఈ శరీరం నుంచి ఎప్పుడో వదిలి పైకి వెళ్ళిపోతారు. పైకి అంటే ఇక్కడ వెళ్ళి చిత్సభ దగ్గర ఉంటారు. అక్కడి నుంచి చిన్నగా బయట వెళ్ళిపోవడం అన్నది జరుగుతుంది. సో అక్కడ ఎప్పుడైతే శూన్యానికి వెళ్ళిపోతారో అక్కడ ఆనందం ఉండదు, ఎలాంటిది ఉండదు, ఉత్త శూన్యమే ఉంటుంది, ఏం భావం ఉండదు. సో అక్కడికి వెళ్ళి చేరడం అన్నది డెడ్ సెల్ లెక్క అన్నమాట. మన శరీరం అంతా కొంతమంది ఆ అణువులన్నీ డెడ్ సెల్ లెక్క అవుతుంది కదా, అలా వచ్చి ఈ ఆత్మ, ఈ జీవాత్మ ఎవడైతే ఉన్నారో వాళ్ళు ఈ డెడ్ సెల్ లెక్క అయిపోతారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? అందుకే వల్లలారు చెప్తారు, సమాధికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడికి రండి అని. ఇంకో విషయము, దైవము మనల్ని వెతుక్కుంటూ రావాలి అంటారు వల్లలారు. అంటే మనం కాదు, మనం ఏం చేస్తున్నామో పోయి చూసాము, స్వామిని చూస్తున్నాము, ఆనంద స్థితిలో ఉన్నాం, తెలుసుకున్నాం, అది మొదటి మెట్టు. చూసిన తర్వాత తిరిగి రెండో మెట్టుకి ఎక్కే ప్రయత్నము మనం చేయాలి. కానీ తిరిగి మనము అక్కడే ఉండడం ద్వారా మనము దేనికి పనికిరాని వాళ్ళే అవుతాము. మరి మరణం లేని మహాజీవితము పొందాలి, దైవ స్థితిని పొందాలి, అదే మన యొక్క చివరి లక్ష్యము అంటారు వల్లలారు. అంటే ఈ మహాజీవితము ఎందుకు మనకి అంటే దైవం ఏ పని అయితే చేస్తుందో ఆ పని మన అందరూ చెయ్యాలి అన్నదే ఇక్కడ వల్లలారు మనకి చెప్పేది. అది ఆయనకి ఇవ్వబడింది, మనకు కూడా ఇవ్వబడును అన్నది వల్లలారు మనకి తెలియజేస్తున్నారు. అందువల్ల సన్మార్గం అన్నది అన్ని యోగాలు ఏం చేస్తుంది, సమాధిలో తీసుకెళ్ళి నిలిపేస్తుంది. కానీ అక్కడి నుంచి మొదలయ్యేదే సన్మార్గము, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సరే, ఇవి అన్ని సాధించడానికి మనకి 2 సాధనలే ఇచ్చారు వల్లలారు. అది ఏమిటి అంటే, ఒకటి జీవకారుణ్యం, రెండోది సత్విచారము, మూడవది దైవాన్ని కీర్తించడం. ఇది వచ్చి పర్సనల్గా చేసుకోవడం. ఈ 2 మాత్రం మనము పబ్లిక్లో వచ్చి చేస్తామన్నమాట. జీవకారుణ్యం చేస్తాము, సత్విచారం ఇలా మనం కూర్చొని మాట్లాడడం ద్వారా మనలో చాలా విషయాలు మనకి అవగాహన వస్తుందన్నమాట. సో అవగాహనే మనకి కావాలి, అవగాహన అనుభూతి పొందాలి. అందుకు సత్విచారం మనకి చాలా అవసరం అన్నమాట. సో ఈ 2 ద్వారానే వల్లలారు ఆ స్థితిని పొందగలరు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అరుణ్ జ్యోతి 7 అయిపోయాయి కదా మేడం? 7 స్టాంజెస్ అయిపోయినాయి ఇప్పటి వరకు, అంతేనా? 7 అయిపోయాయి. నెక్స్ట్ నిరేందు నిరైన్ దడిందిడు మిన్ మేదినియర్ ఇంగి, అదేనా? 8. నెక్స్ట్ స్టాంజా విరైంది త్వరపడండి అంటున్నారు. సో నెక్స్ట్ పాటలు కూడా మీ దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడు తీసుకున్నారు కదా PDF లో, అది మీరు చదవడానికి ప్రయత్నించండి. అలాగే మేడం. ఇది యాక్చువల్ గా ఎలా ఉంటుందంటే, రోజు నైట్ పడుకునే ముందు చదవమంటారు, జ్ఞానచర్య చదివేసి పడుకోమంటారు. ఎందుకంటే ఇవన్నీ మనకి అఫర్మేషన్స్ లాగా పనిచేస్తాయి. నైట్ మనం నిద్రపోవడానికి ముందు అన్నప్పుడు మన బ్రెయిన్ లో అది అఫర్మేషన్స్ లాగా వర్క్ చేస్తుంది. మరణము లేని మహాజీవితం అన్నది ఒక సత్యము అన్న విషయాన్ని మన సబ్ కాన్షియస్ లో రిజిస్టర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అందుకని జ్ఞానచర్య నైట్ పడుకునే ముందు ఖచ్చితంగా చదవాలి అంటారు. అవునా? థ్యాంక్ యూ లలిత గారు. నిన్న నేను అగవల్ బుక్ తీసుకున్నా, పట్టుకున్నా, ఒక స్టాంజా చదివేసిన,
రాత్రి పడుకునే ముందు కూడా చదివేది ఏదైనా పాట ఉంటే బాగుండు అనుకుంటున్నా. అదే ఇప్పుడు థ్యాంక్ దొరికింది. థ్యాంక్ యూ. అదే నైట్ జ్ఞానచర్య, మార్నింగ్ అయితే అగవల్ అంటారు. మార్నింగ్ అగవల్ అలా చదువుతారు. ఆహా. అయితే చూపు చూసాడు అన్నట్టు స్వామి, ఇది కాదమ్మా అని. అది ఓకే, థ్యాంక్ యూ. గారు చెప్పండి సార్. ఇందాక లతామ్మ గారు చాలా అదే లాస్ట్ కంక్లూజివ్ గా తను ఎక్స్ప్లెయిన్ చేసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది సమాధి స్థితి, అది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అది అంత ఈజీ సబ్జెక్ట్ ఏం కాదు, బట్ అర్థం చేసుకున్న వాళ్ళకి ఇట్స్ వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. అది అర్థమైతే తప్ప, అంటే మనకి బయట ఏవైతే మనం ఇప్పటి వరకు వింటున్నామో చేస్తున్నామో అన్ని రకాలు ఏదైతే తెలుసుకుంటున్నామో జ్ఞానాన్ని, దానికి మన అరుపరం జ్యోతి యొక్క దీనికి ఉన్నటువంటి ద మెయిన్ కీ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు అమ్మగారు చెప్పారు. సో ఎగ్జాక్ట్లీ ఇట్స్ వెరీ బిగ్ సబ్జెక్ట్ టు అండర్స్టాండ్. అయితే ఇప్పుడు అమ్మగారు చెప్పిన 2 నిమిషాల వాక్యాలు ఏవైతే ఉన్నాయో అప్పుడప్పుడు ఎప్పుడు వీలుంటే అప్పుడు తన్ని మళ్ళీ అలానే రిపీట్ చేస్తూ ఉండమని చెప్పండి. ఎప్పుడు వీలున్నప్పుడల్లా సో దట్ అది స్ఫురణకు వస్తుంటది. ప్లస్ సమయం ఉన్నప్పుడు కరెక్ట్ గా ఆ సబ్జెక్ట్ విషయంలోనే ఒకరోజు మనము చాలా పూర్తిగా ఇంకా విచారిద్దాం. అంటే దాన్ని పూర్తిగా ఇంకా అర్థం చేసుకునే విధంగా ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు దాని గురించి కూడా పూర్తి విపులంగా, ఇంకా అంటే స్వానుభవం, అంటే దానిలో ఉన్నటువంటి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, బయట శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, మరి మన అరుపరం జ్యోతి యొక్క ఈ శాస్త్రం ఏదైతే ఉందో వల్లలారు గారు ఏదైతే దాన్ని అనుభవించి మనకు అందిస్తున్నాడో ఆ అనుభవంలో ఇంకా ఇన్ డీటెయిల్ గా మనం తర్వాత డిస్కస్ చేసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం. ఆ డిఫరెన్స్ అనేది పాయింట్ వైజ్ గా చాలా సిస్టమేటిక్ చెప్పారు. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మాట్లాడడం తర్వాత ఒక రోజులో ఏది కాదు, ఇది చాలా అనుభవం. మాట్లాడదాం సార్. చాలా థ్యాంక్స్ అమ్మగారు, లతమ్మ గారు చాలా థ్యాంక్స్, లలితమ్మ గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మగారు. మీరు స్పేర్ చేస్తున్నటువంటి సమయం అన్నిటికీ రియల్లీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఇలా తెల్లవారి ఒక మంచి జ్ఞానంతో మనం మొదలెడుతున్నాం కాబట్టి మన డే మొత్తం అలాగే సాగుద్దని నమ్మకం నాది. థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అంటే మేము చదువుకోవాలి బుక్ అంటే అలా చదివేసి ఇలా పడుకుంటాం మేడం. డిస్కషన్ చేస్తే ఏంటంటే ఆ డే మొత్తం అలా హ్యాపీగా సాగుద్ది. ఎస్, ఇవాళ మనం ఒకటి స్పెషల్గా నేర్చుకున్నామని ఇది ఒకటి తెలుస్తుంది, ఉండిపోతుంది. అంటే ఈరోజు డే వేస్ట్ అవ్వలేదు, వి లెర్న్ సంథింగ్. థ్యాంక్ యూ. లక్ష్మి మేడం ఏదన్నా చెప్తారా? మేడం అన్ని బాగా అర్థమైనాయి మేడం, చెప్పేదానికి ఏం లేదు. అట్టిపని తీసి నోట్లో పెట్టినట్టు చెప్పారు, ఇంకా ఏం చెప్తారు. ఇప్పుడు ఆమె వల్లలార్ విజ్డమ్ లో తేలియాడుతున్నది లక్ష్మి మేడం, మాట్లాడలేరు. ఓకే, పరవశంలో ఉన్నారు. పరవశం. ఓకే, మోహిని మేడం అరుపరం జ్యోతి ఇప్పుడు రాకపోవాలో చెప్తాను, కాఫీ తాగుతుందని చెప్తాను చూడు. నేను ఈడే ఉన్నా, ఏడకు పోయాను, నేను కాఫీ తాగుతాను. అందుకే ఎలా ఉంది మేడం, అర్థమైతుందా? అర్థమవుతుంది మేడం, అర్థమవుతుంది, బాగా మంచిగా అర్థమవుతుంది. అది మేడం వచ్చి ఒక 1 year గానే ఉన్నారు కదా మేడం దీంట్లో. మీరు మోహిని మేడం ఉన్నారు. 1 year అవ్వలేదు అమ్మా. అవలేదా? మీరు వచ్చి 1 year అవ్వలేదా? అయితే సరే, మేడంకి ఈ మధ్య తెలియకుండానే తనలో ఇలా మార్పు వచ్చేసింది, ఈ పక్కకి అట్టే డైవర్షన్ అయిందంట. మేడం చెప్పారు తన ఎక్స్పీరియన్స్ నాతో. ఇప్పుడంతా చాలా బాగా ఎరుక కూడా వచ్చింది. మనం ఇక్కడ ఉండేటప్పుడు ఎరుక కూడా చాలా బాగా ఉంది. మేడం నోటి ద్వారానే చెప్పాలి. ఆ రోజు మేడం మనము పూసం రోజు
అగోల్ పారాయణం చేసినప్పుడు మేడం ఏం ఫీల్ అయ్యారని మీరే చెప్పండి మేడం. అది 2 గంటలో ఏమో చదివారు. అయితే అంతసేపు నాకు అది భాష తమిళంలో తెలుగే కదా, అది భాష ఏం అర్థం కావటం లేదు. కానీ 2 అవర్స్ కూడా అట్లా వింటా అట్లనే ఎరుక స్థితిలో ఉండిపోయారు. ఇస్తుంది నేను అక్కడ ఉండరానా లేదా అన్నదే నాకు తెలియదు, కానీ ఇక్కడ నేను ఉన్నాను అన్నది నాకు బాగా అర్థమైంది అని చెప్పారు. ఆ ఎరుకతో ఉండడమే మీరు అప్పుడు ఆ ఆత్మస్థితిలోనే ఉన్నారు అన్నది ఆ ఎరుక ఇంకా పెరగాలి మేడం. ఇప్పుడు మీతో విన్నప్పుడే కాదు, వేరే టైం కూడా మనం ఏ పని మీద చేస్తున్నామో ధ్యాస దాని మీదే ఉండాలి. అలా ఉండకుండా అటు ఇటు పరిగెత్తుతుంది. అదే ఆ పరిగెత్తకుండా నిలకడ స్థితిని తెచ్చుకోవాలి మేడం. నేను ఇంకా ఏం వెరీ గుడ్, మంచి క్వశ్చన్ వేసావు. చెప్పండి మేడం ఆన్సర్. దానికి వల్లలారు ఏం చెప్తారు, ఎప్పుడు మీ మనసుని ఇక్కడ చిత్సభలో ఉంచండి అని అంటారు. ఎప్పుడు మీరు ఇక్కడ గమనిస్తూ ఉండాలి, ఇక్కడ ఎరుకు ఉండాలి. ఏ పని చేస్తున్నా కూడా ఇక్కడే ఉంచాలని. ఈ ఎరుక ఎలా ఉండాలంటే మేడం, ఎరుక ఎలా ఉండాలంటే ఇక్కడ ఉండాలి, అదే సమయము మనము ఇక్కడ ఏం పనిలో ఉన్నామో అక్కడ ఉండాలి. అది ఎలా సాధ్యము అంటే మనము చూస్తుంటాం కదా, సర్కస్ అదే రోడ్ మీద నేనైతే చిన్నప్పుడు చూసాను, కాళ్ళకి పెద్ద పెద్ద స్టిక్స్ కట్టుకొని రోడ్ మీద సర్కస్ చేస్తారు, కమ్మి మీద నడుస్తారు. వీళ్ళంతా చూసుంటారు కదా, దాంట్లో కాళ్ళకు స్టిక్ కట్టుకొని నడుస్తారు చూడండి. వాళ్ళ ఎరుక ఎక్కడ ఉంటుందంటే పైన ఇక్కడ ఎరుకుంటుంది. వాళ్ళు గమనిస్తారు, వాళ్ళు కింద పడకుండా వాళ్ళ మీద వాళ్ళకు ఎరుకుంటుంది కింద. అదే సమయము ఆ స్టిక్ తో ఇలా ఇలా నడుస్తారు కదా, అది ఎక్కడ కాలు పెట్టాలి అన్నది గమనించి అక్కడ ఎరుక ఉంటుంది వాళ్ళకి. సో ఆ ఎరుక అన్నది మనము ఇహలోకంలోనూ ఉండాలి, పరలోకంలో ఉండాలి, 2 చోట ఉండాలి అన్నదే దాని అర్థం. సో పరంలో ఉండాలి అంటే ఇక్కడ మనసు ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అది ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి వస్తుంది. మేడం ఇప్పుడు హిరణ్య గర్భది ఇప్పుడు బొడ్డు పైన కింద 2 ఇంచ్ బొడ్డు కింద బొడ్డు అప్పుడే కింద మీకు ఈ అంతర్శ్వాస ప్రాణాయామం జరిగేది ఎప్పుడంటే లోపలికే జరగాలి, లోపలే శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు వల్లలారు చెప్పింది అది మీరు ఈ అదే మనము బొడ్డు అంటున్నారు కదా, దాని నుంచి 2 ఇంచ్ కింద అంటే మనము కింద పొత్తి కడుపుని పెట్టుకోవచ్చు మేడం. మీరు ఏం లేదు, పొత్తి కడుపు మీద ఈ చేతులు ఇలా పెట్టేసుకునేసి పడుకొని చేయొచ్చు. మీరు పడుకొని అంటే మనం చిన్న బిడ్డలా శ్వాసించాలి కాబట్టి చిన్న బిడ్డ పడుకో ఉంటది కదా, సో మీరు అలా పడుకోండి. అలా పడుకొని ఈ పొట్ట మీద ఈ అరచేయి పెట్టుకోండి, పొత్తి కడుపు మీద, పొత్తి కడుపు అంటాం కదా, దాని మీద పెట్టుకొని పొత్తి కడుపుని పైకి తీయండి, దాన్ని లోపలికి తీసుకోండి, పైకి తీయండి, లోపలికి తీసుకోండి. అలా చేయడం ద్వారా మీకు శ్వాస లోపల జరుగుతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తరువాత మీ జీవితంలో అదే జరగడం స్టార్ట్ అవుతుంది. అది పూర్తి ప్రాణశక్తి. ఓకే, పిల్లల్ని మనం ఏం చెప్తాము, దేవుడికి సమానంగా చెప్తాము. ఎందుకంటే వాళ్ళు ఆ హోలీ బ్రెత్ తీసుకుంటారు కాబట్టి. అందుకే యేసు ప్రభు కూడా మనల్ని మీరు చిన్న పిల్లలు అయితే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు అన్నారు. దానికి అర్థం ఏమిటి అంటే అంతర్శ్వాస తీసుకోవడమే, ప్రాణాయం లోపల జరిగే ఆ ప్రాణాయంలో సుషుమ్నా గుండా మీరు మీ ప్రాణశక్తిని కదిలించుకోవడమే మనకి దైవం రాజ్యానికి ప్రవేశం ఇస్తుంది అన్నది యేసు ప్రభు చెప్తున్నారు. వల్లలారు కూడా చెప్తారు ఎప్పుడు ఈ శ్వాస సుషుమ్నాలోనే జరిగేటట్టు చూసుకో అని చెప్తారు. నేను చూస్తుంది చెప్పండి మేడం. ఏంటో అనుకోవాలని చెప్పింది కదా మేడం ఆ రోజు రాత్రినా పడుకునే ముందా? అలా కాదండి, ఇది హిరణ్య గర్భ చేసేప్పుడు అదే నాభికి 2 అంగుళాల కింద 2 అంగుళాల లోపల ఉన్న హిరణ్య గర్భ ఓపెన్ అయ్యింది అనుకోవాలి అంతే. అలాగే మనకి అనుకున్నా మేడం, మీరు అది సంకల్పం, ఆమె సంకల్పం చేయమంటుకుంటుంది, అటు వస్తున్నాను అని చెప్పమంది. మీరు అక్కడికి మీరు ఇలా చేసినా మీకు ఏమి తెలియకపోయినా, చిన్న బిడ్డకి ఏమన్నా తెలుస్తుందా? మీరు తెలియకపోయినా మనము ఇది చేస్తేనే చాలు, మీ చేతులు ఎక్కడికి వెళ్తుందో అక్కడ మీ ఎరుక వెళ్తుంది.
ఓకే. మనం అప్పుడు ఇది చేతుల ద్వారా అప్పుడు మీరు ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ ఎరుపు వస్తుంది. అప్పుడు దాన్ని ఇలా గమనించినప్పుడు ఈ ఊగటం స్టార్ట్ అవుతుంది. ఈ ఊగటం స్టార్ట్ అయిందే మళ్ళీ ఇక్కడ గమనించాలి. అలా ఇప్పుడు ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ ని తిప్పాలనుకోండి, దానికి ఒక్కొక్క దానికి మీరు లైన్ కనెక్షన్ ఇస్తూ రావాలి. సో అప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తారు, ఈ చోట మీరు స్టార్ట్ చేస్తారు, దాన్ని ఏం చేస్తారు కట్టి బిగించి ఇక్కడ ఆన్ చేసి అది తిరుగుతూ తిరుగుతూ చిన్నగా స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని తిప్పుతూ తిప్పుతూ ముందరికి తీసుకెళ్ళాలి. వెళ్ళి మనము అక్కడికి పెట్టాలి. మా ఊర్లో బట్టలు నేస్తారు, నెసవాళ్ళు బట్టలు ఉంటారు, నేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, గాంధీజీ దగ్గర కూడా ఉంటది ఇలా రాట్నం ఇలా తిప్పుతారు, ఐడియా ఉందా? దీంట్లో ఉండే నూలు పోగంతా దీనికి వచ్చేటట్టు ఇలా పెట్టి తిప్పుతారు కదా, ఐడియా ఉందా? చూస్తున్నారా? అలానే మనం ఎలా ఉండాలంటే ఇక్కడ మనము పొత్తి కడుపు దగ్గరే హిరణ్య గర్భ అని చెప్పుకునే చోటే మనకి స్వాదిష్టానం ఉంది. ఆ స్వాదిష్టానం అంటే మనమైనా నేనైనా అక్కడ అధిష్ఠించాలి, కూర్చోవాలి. ఆడ కూర్చుని అక్కడ నుండి మనం పెరగాలి. అక్కడ వేసేసారు నూలు తీసుకుపోయి అక్కడ వేసేసారు కట్ట, అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ తిరగాలి. ఓకే, ఇది వచ్చి తెగిపోదు, ఎప్పుడు తిరుగుతానే ఉంటది. ఓకేనా, ఇది ప్రాక్టీస్. అర్థమైంది కదా? అర్థమైందండి. థ్యాంక్ యూ మేడం. ప్రాక్టీస్ అది చెయ్యండి. అప్పుడు వల్లలార్ చెప్పినట్టు మనకి లోపలే శ్వాస. నాకు అదే జరుగుతుంది మేడం. నేను సన్మార్గంకి వచ్చినప్పటి నుంచి నాలో ఇంట్యూషన్ అన్నమాట. వల్లలార్ చెప్తానే ఉంటారు, ఎప్పుడు నీ శ్వాస లోపల జరిగేటట్టు చూసుకో అని లోపల చెప్తానే ఉంటారు. సో నేను దాని మీదే ఫోకస్ చేస్తా ఉంటాను. సో దాంతో నాకు అలానే అయ్యింది. అట్లా జరుగుతుంది మేడం, మీరు అది చేస్తూ ఉండండి. అరుణ్ పెరంజ్యోతి. చాలా సంతోషం అమ్మగారు, స్వానుభవాన్ని కూడా వివరించారు. అరుణ్ పెరంజ్యోతి. ఓకే మేడం, లీవ్ అవుదామా? ఏం చేద్దామా? ఏం చేద్దాం. ఎస్, ఓకే, థ్యాంక్ యూ మీ బుక్స్ వచ్చాయి మేడం. వచ్చేసాయి మేడం. ఓకే, మొన్ననే వచ్చి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం ఇద్దరికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అరుణ్ పెరంజ్యోతి, థ్యాంక్ యూ మేడం. అంతా దైవానుగ్రహం, అంతా దైవానుగ్రహం. అందరికి దైవానుగ్రహం నిండుగా మెండుగా ఉండుగాక. థ్యాంక్ యూ. ఓకే, రేపు కలుస్తాం. ఓకే ఓకేమా, బాయ్. బాయ్. పెరంజ్యోతి. ఓకే, థాంక్స్. నమస్తే.